మన భారతదేశంలో హిందూ సాంప్రదాయం అనాది కాలంగా ఆచరిస్తూ వస్తున్నాం. అతి పురాతన కాలం నుంచి దేవాలయాలు వాటి ఉద్ధరణ జరుగుతూ వస్తుంది. అత్యున్నత శక్తులను వివిధ రూపాల్లో ఆరాధిస్తుంటాం మన భారతదేశంలో. భారతదేశ వ్యాప్తంగా లక్షలాది సాంప్రదాయక ఆలయాలుండగా సాంప్రదాయానికి భిన్నంగా ఉండే ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిగా మధ్యప్రదేశ్లోని రావణ్ గ్రామ్లో రావణ ఆలయం ఒకటి ఉంది. రామాయణంలో సీతామాతను అపహరించిన చెడు వ్యక్తిగా రావణుడు చిత్రీకరించబడ్డాడు. కానీ విదిశ జిల్లాలోని రావణ్ గ్రామ్ అనే చిన్న గ్రామంలో మాత్రం రావణ్ణి పూజిస్తారు. విశ్రమించిన భంగిమలో 10 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉంటుంది. ఇక హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో హిడంబి ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయంలో కొలువుదీరి ఉండేది భీముడి భార్య ఘటోత్కచుడి తల్లి అయిన హిడంబి. అక్కడే ఆమె జ్ఞానం చేసి ఆత్మజ్ఞానం పొందిందని స్థానికులు విశ్వసిస్తారు. ఆలయంలో విగ్రహాలేవీ లేవు, కానీ 2 పాదముద్రలను భక్తులు పూజిస్తారు. అలాగే కేరళలోని పొరువజిలో పెరువృతి మళ్ళండ ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువుదీరి ఉండేది దుర్యోధనుడు. కేరళ కళాచాతుర్యానికి ఇది పేరొందింది. ఆలయంలో సాంప్రదాయక రీతిలో విగ్రహం ఏమీ లేదు. మండపంగా వ్యవహరించే ఎత్తైన గద్దె మాత్రమే ఉంటుంది. ప్రజల క్షేమం కోసం ఆయన శివుణ్ణి పూజించినందున ఆయనను స్థానికులు పవిత్ర ఆత్మగా వ్యవహరిస్తారు. ఇక రాజస్థాన్లోని జోధ్పూర్లో బుల్లెట్ బాబా ఆలయం ఒకటి కలదు. భక్తులు ఈ ఆలయంలో 350cc రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను పూజిస్తారు. ఆ మోటార్ సైకిల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక బాబాది. పోలీసులు దాన్ని ప్రమాద స్థలం నుంచి తరలించారు. తిరిగి అది ప్రమాద స్థలి వద్దకే కనిపించింది. ఇలా 3 సార్లు జరిగింది. దాంతో ఇక్కడ ఆలయం కట్టి ఆ బుల్లెట్నే దేవుడిగా భావించి పూజిస్తారు స్థానికులు. ఇక ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ రోడ్లోని కంస ఆలయం కలదు. హిందూ పురాణాల ప్రకారం కంసుడు చెడుకు ప్రతీక. సొంత సోదరి బావమరిదిని జైల్లో బంధిస్తాడు. తన జీవితాన్ని కాపాడుకునేందుకు వారి పుట్టిన బిడ్డలందరినీ హతమారుస్తాడు. కానీ ఆయనను దేవుడిగా పూజించే ఆలయం హర్దోయ్లో ఉంది. కంసుడు అక్కడ కొన్నేళ్ల పాటు జ్ఞానం చేశాడని స్థానికులు చెప్తారు. కేరళలోని మన్నారసాలలో నాగరాజుకు ఆలయం కలదు. దేశవ్యాప్తంగా పాములరాజు లేదా నాగరాజుకు ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ దేశంలో కల్లా ఇదే అతి పెద్దది. సంతానం కోరుకునే మహిళలకు ఇదెంతో ముఖ్యమైన ఆలయం. ఆలయం ఆవరణలోనే 30,000కు పైగా రాతిపాము ప్రతిమలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇదే ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక కర్ణాటకలోని చెన్నపట్నంలో కుక్కకు ఒక ఆలయం కలదు. సంప్రదాయానికి భిన్నంగా ఉన్న ఈ ఆలయం 2009లో నెలకొల్పబడింది. కుక్కలు చూపించే విశ్వాసానికి ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశారు. 2 కుక్కల ముఖాలు దేవతలుగా ఆలయంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎలాంటి చెడు సంఘటన జరగకుండా ఇవి కాపాడతాయని స్థానికులు విశ్వసిస్తారు. ఇక ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో భరతమాత ఆలయం కలదు. జాతిని ఒక మూర్తిగా తీర్చిదిద్దిన ఆలయం 1983లో స్వామి సత్యమిత్రానంద్ గిరిచే నెలకొల్పబడింది. 8 అంతస్తుల ఈ ఆలయంలో కాషాయ రంగు చీరలో ఒక చేతిలో భారతీయ జెండా పట్టుకుని ఉన్న భరతమాత విగ్రహం ఉంటుంది. ఇలాంటి ఎన్నో వింత దేవాలయాలు మన భారతదేశంలో కలవు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.